హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అదే సోయాతో మనం చీజ్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ సోయా చంక్స్ ఉన్నాయి కదా, వీటిని నేను కొద్దిగా ఇట్లా బాయిల్ చేసుకున్న వాటర్లో వేసేసుకుంటాను. ఇవి కొద్దిగా బాయిల్ అయ్యాక తీసేసుకొని మనము సోయా చీజ్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఇలా అన్నీ వేసేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి నుంచి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్ రెడీగా ఉంటుంది. చూసారు కదా, ఒక 2 minutes ఇలా హాట్ వాటర్లోనే ఉంచేసుకున్నాము. డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఉన్న హాట్ వాటర్ తీసేసుకొని ఇందులో కొంచెం చల్లనీళ్ళు యాడ్ చేసుకున్నాము. సో ఇందులో కొన్ని చల్లనీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము గ్రైండ్ చేసేసుకున్నాం. వీటిని మిక్స్ చేసేసుకున్నాం. ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేద్దాము. ఇందులోనే కారం, ఉప్పు అవన్నీ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారం, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం మనం. ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇంకో గిన్నెలకి కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని లిక్విడ్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఇంకో దాంట్లోకి కొన్ని కార్న్ఫ్లేక్స్ తీసుకొని వీటిని బాగా స్మాష్ చేయాలి. ఇంకో గిన్నెలకి ఇలా చీజ్, ఇలా మనం ఇవన్నీ రెడీ పెట్టుకున్నాక ఇప్పుడు మనం చీజ్ బాల్స్ చేసేసుకుందాం. సో ఇలా మనం చీజ్ బాల్స్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని చేతిపైన ఈ చీజ్ అనేది కొంచెం తీసుకొని ఇందులో స్టఫ్ చేసుకుందాము. ఇలా స్టఫ్ చేసుకున్నాక దీన్ని మొత్తం బాల్స్ లాగా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా, ఎందుకంటే చీజ్ అనేది మనకు బయట పోకుండా ఉండాలి. ఇలా మొత్తం రొటేట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి మనము. ఇలా బాల్స్ చేసుకున్నాం కదా, ఈ బాల్స్ని ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ చెప్పాను కదా, దాంట్లో ఇలా డిప్ చేసుకున్నట్టు చేసుకొని ఇలా మొత్తం చేసుకొని దీన్ని ఇలా కార్న్ఫ్లెక్స్లో మనం ఇలా వేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే పిల్లలు క్రిస్పీగా ఉంటే మంచిగా ఇష్టంతో కేఎఫ్సి టైప్ అనుకొని తింటారు. సో ఇలా మొత్తం మనం ఇలా అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న బాల్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవాలి, అన్నీ వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసుకుందాం. సో చూసారు కదా, సోయా చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, సోయా చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయండి. ఇది పిల్లలు ఇష్టంతో తింటారు. సోయా కూడా హెల్తీయే కదా. చూసారు కదా, ఇక్కడ మనం ఇలా తీస్తే మనకి చీజ్ ఎలా వచ్చేస్తుందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.